దీపని అపార్థం చేసుకున్న సుమిత్ర దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన డాక్టర్ హారిక, జోష్న చెంప పగలగొట్టిన సింహనారాయణ. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. సుమిత్ర అయితే దీపని అడుగుతూ ఉంటుంది, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది దీప? నీ కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటి? డాక్టర్ ఏమన్నారు అంటూ అడుగుతూ ఉండగా, కడుపులో బిడ్డ పరిస్థితి ఏముంది మమ్మీ, తను కావాలని బిడ్డని వద్దనుకుంటుందని డాక్టర్ చెప్పారు కదా అంటూ అనంగాని, ఏంటి నువ్వు మాట్లాడేది? దీప కావాలని బిడ్డని వదులుకోవడం ఏంటి? ఏంటి దీప, నువ్వు కావాలని బిడ్డని వదులుకుంటున్నావా? ఎవరైనా వచ్చి జోష్నని నాకు దూరం చెయ్యాలని ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితిలో కూడా నేను అది తట్టుకోలేను. అలాంటిది ఇంకా పుట్టకుండాని ఆ బిడ్డని దూరం చేసేసుకోవాలని ఎలా అనుకుంటున్నావు దీప? తన ప్రయాణాన్ని అడ్డుపెట్టైనా కన్న బిడ్డని కాపాడాలని ఏ తల్లైనా అనుకుంటుంది. ఆఖరికి పక్షులు, పశువులు అన్నీ కూడా అలాగే అనుకుంటాయి. అలాంటిది ఒక మనిషి అయ్యుండి నువ్వు ఇంతగా ఎలా ఆలోచించగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎప్పటికీ పిల్లలు పుట్టే అదృష్టం లేని నువ్వు మళ్ళీ బిడ్డని కనాలన్నా, కాంచన కోరిక తీర్చాలన్నా నీకు వీలు కానప్పుడు ఈ బిడ్డని ఎందుకు వదిలించుకోవాలి అనుకుంటున్నావు? అలాంటప్పుడు ముందే నీకు తెలియాలి కదా, నీ కడుపులో ఒక రూపానికి చోటు ఉండకూడదు అని. ఒక బిడ్డ నీ కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డని ఆదిలోని అంతం చెయ్యాలని ఎలా అనుకోగలుగుతున్నావు? నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది దీప అంటూ అనంగానే, అవును మమ్మీ, అత్త కూడా నిన్న కన్నీళ్లు పెట్టుకుంది. అందరూ తనని మోసం చేస్తున్నారని. కట్టుకున్న భర్త, ఆఖరికి కన్న కొడుకు, కోడలే మోసం చేశారు. నా జీవితం ఇక ఎందుకు, అందరూ కూడా నన్ను మోసం చేసేవాళ్ళే అన్నట్టు అత్త చాలా బాధపడింది అంటూ ఇక జోష్న అంటూ ఉండగా, నిజమే కదా, పాపం కాంచనని అందరూ మోసం చేసేవాళ్ళే. ఆఖరికి కార్తీక్ కూడా ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు అంటూ ఇక అనంగానే, అప్పుడే దశరథ అయితే, జోష్న నువ్వు ముందు బయటికి వెళ్ళు అంటూ కోపంగా చెప్తూ ఉంటాడు. ఏంటండి, ఇప్పుడు జోష్న మాట్లాడిన దాంట్లో తప్పేముంది? దీప తీసుకున్న నిర్ణయం తప్పే కదా, తను చేస్తున్నది తప్పే కదా. దీప ఇంత స్వార్థంగా ఆలోచిస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ ఇక సుమిత్ర అయితే కోప్పడుతూ ఉంటుంది. ఆ మాటలకి దీప కళ్ళల్లో కన్నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి. ఇంతలో దశరథ అయితే, ఇదంతా నీ గురించే సుమిత్ర, నీ కన్న కూతుర్ని నువ్వే ఒక దోషిలా చూస్తున్నావు. నీకోసం తన కన్న బిడ్డని త్యాగం చేస్తుంది, అది ఎవరికి కనపడడం లేదు. తనని ఒక దోషిలా నిలబెట్టి ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. దీప నా కన్న కూతురని నాకు తెలిసిన, ఎవరు నా బిడ్డని నిందించినా నేను ఏమీ చెయ్యలేక మౌనంగా చూస్తూ ఉన్నాను. ఒక చేతగాని తండ్రిలా నిలబడ్డాను అంటూ ఇక దశరథ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది, నువ్వు నాకు సేవలు చేయవలసిన అవసరం లేదు దీప, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ మొహం కూడా చూడడం నాకు ఇష్టం లేదు అంటూ సుమిత్ర అనేసరికి దీప అయితే బాధపడుతూ బయటకైతే వెళ్ళిపోతుంది. అప్పుడే కార్తీక్ అయితే వస్తాడు. నువ్వు బాధపడుకో దీప, నువ్వు చేసే త్యాగం వాళ్ళకి తెలియదు కదా, అందుకని నిన్ను అపార్థం చేసుకొని అందరూ అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. నిజం తెలిసిన రోజున ఇప్పుడు నిన్ను నిందించిన నోర్లే నిన్ను ఒక దేవతని పొగుడుతాయి అంటూ అనంగానే, నాకు ఏ పొగుడుతలు అవసరం లేదు బావా, నా కన్న తల్లి క్షేమంగా ఉంటే నాకు చాలు అంటూ దీప అయితే చెప్తూ ఉంటుంది. మరొక వైపు ఇక దీప ఇంటికి వెళ్ళంగానే కాంచన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉంటుంది. అప్పుడే ఇక దీప అయితే అత్తయ్య అంటూ అనంగానే, చూడు, నీకు అత్తయ్య లేదు, నాకు కోడలు లేదు, నువ్వెవరో నేనెవరో, ఈ రోజు నుంచి నేను ఒంటరిదాన్ని, నాకెవ్వరూ లేరు, నాతో ఎవరు మాట్లాడొద్దు అంటూ కాంచన అయితే కోపంగా అంటూ ఉండగా, అప్పుడే ఇంతలో ఇక దీప్ అయితే, అత్తయ్య అది కాదు, నాతో ఒక్కసారి మాట్లాడండి అంటూ అడుగుతూ ఉంటుంది. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా అంటూ కాంచన అయితే లోపలికి వెళ్ళిపోగానే అనసూయ అయితే వస్తుంది. అసలు నీకు ఏమైందే,
ఇంత స్వార్థంగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? శౌర్య కోసమే అంటూ నా దగ్గర మాత్రం అబద్ధం చెప్పకు. నీ సంగతి నాకు తెలుసు కదా, నేను మాత్రం ఆ విషయాన్ని నమ్మను. నువ్వు నిజం చెప్పు అంటూ అనంగానే ఇక దీప అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే వెళ్ళిపోతుంది. ఏంటిది అసలు, ఏం జరుగుతుంది? దీని జీవితం బాగుంది అనుకునేలోపు ఏదోటి వస్తూనే ఉంది. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? అసలు దీని జీవితం ఎటు వెళ్ళిపోతుందో కూడా అర్థం కావడం లేదు అంటూ ఇక ఎంతగానో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అనసూయ. మరుసటి రోజు సుమిత్రని టెస్ట్ చేయడానికి ఇంటికి డాక్టర్ హారిక అయితే వస్తుంది. ఇక డాక్టర్ హారిక అయితే సుమిత్రను టెస్ట్ చేసి మీకు 2 రోజుల్లో ఆపరేషన్ మొదలు పెడతాను అంటూ అనంగానే మీరు చెప్తుంటే ఇప్పుడు సంతోషంగా ఉంది. ఈరోజు నేను ప్రాణాలతో బయటపడుతున్నాను అంటే దానికి కారణం నా కూతురే. నా కూతురు వల్లే నేను ఈరోజు బ్రతకగలుగుతున్నాను. కానీ ఆ దీపను చూస్తుంటేనే నాకు చాలా కోపం వస్తుంది. నా కన్న కూతురు కోసం ఆ రోజు నేను ఎన్ని పాటులు పడ్డాను. కడుపులో బిడ్డుంటే నీ ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెప్పినా నాకు నా బిడ్డే ముఖ్యమంటూ మొండిగా నా బిడ్డను మోసి కన్నాను. ఈరోజు ఆ కూతురే నన్ను కాపాడుతుంది. కానీ దీప తనకి ఎలాంటి ప్రమాదం లేకపోయినా ఆ బిడ్డను వదిలించుకోవాలని చూస్తుంది. అలాంటి స్వార్థపరు తల్లిని ఎక్కడా చూడలేదు అంటూ ఇక దీపని అపార్థం చేసుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న సుమిత్రని చూసి డాక్టర్ హారికకైతే చాలా కోపం వస్తుంది. ఇక ఆపండి, మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నేను సహించలేకపోతున్నాను. ఇప్పటి వరకు మీరు ఒక పేషెంట్, మీకు నిజం చెప్పలేదు కాబట్టి మీకు అర్థం అవ్వక ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నాను. కానీ మీ మాటలు హద్దులు దాటుతున్నాయి. అందుకని నిజాన్ని చెప్తున్నాను. తాను బిడ్డని వదులుకుంటుంది అంటే దానికి కారణం మీరు. ఈరోజు మిమ్మల్ని మీ కూతురు బ్రతికించేస్తుంది, మీ కూతురు మిమ్మల్ని కాపాడేస్తుంది. ఆ జోష్న ఒక దేవత అంటూ మురిసిపోతున్నారే, మిమ్మల్ని కాపాడేది ఎవరో తెలుసా? మీ కన్న కూతురు దీప. మీరనుకుంటున్నట్టు మీ కన్న కూతురు జోష్న కాదు, దీపే. మిమ్మల్ని కాపాడడం కోసమే తన కడుపులో బిడ్డని తను త్యాగం చేస్తుంది. మీకు బోన్ మ్యారో ఇవ్వాలి అంటే తను ఇప్పుడు ప్రెగ్నెంట్. తను మీకు బోన్ మ్యారో ఇస్తే తన ప్రెగ్నెంటే పోతుంది. కానీ మీకోసం తన బిడ్డని వదులుకోవడానికి కూడా సిద్ధమైంది ఆ పిచ్చి తల్లి. అలాంటి తనని మీరు నోటుకొచ్చినట్టు నిందిస్తున్నారే, అసలు మీరు మనుషులేనా? మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది అంటూ డాక్టర్ హారిక అయితే ఇక నిజాన్ని బయట పెట్టేసరికి ఈ నిజాన్ని విన్న సుమిత్ర అయితే కుప్పకూలిపోతుంది. దీపే తన కూతురని నిజమైతే తెలుసుకుంటుంది. ఇంతలో ఇక ఈ మాటలు విన్న సిమన్నారాయణ అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటాడు. ఏంటి, నా మనవరాలు దీప నా కోడల్ని కాపాడడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుందా అంటూ ఇక ఇంతలో జోష్న రాగానే సిమన్నారాయణ అయితే జోష్న చెంప పగలగొడతాడు. ఈ విషయాలన్నీ తెలిసి కావాలని నా మనవరాల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు అసలు మనిషివేనా? నిన్ను అసలు వదిలిపెట్టను. నిన్ను అరెస్టు చేయించి జీవితాంతం జైల్లో చిప్పకూడి తినేలా చేస్తాను అంటూ సిమన్నారాయణ అయితే జోష్నకి షాక్ ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.